హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా అయితే లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, సాంబార్ రైస్ అనమాట. సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలనేది ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను మీకు. ఏం లేదు, చాలా సింపుల్ అసలుకి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. 1 కప్ రైస్కి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను. మీ ఇష్టము. ఒక 2 కప్స్ అంటే 1.5 కప్ తీసుకున్నా ఓకే, బాగుంటుంది. నాకేంటంటే సరిపోద్దని నేను అదే తీసుకున్నాను. దానికి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టి విజిల్ రానిచ్చాను. ఒక 3-4 విజిల్స్ రానిచ్చాను నేను. అంటే అన్నం కొంచెం మెత్తగా ఉండాలి కదా, మరీ ఎట్లా చెప్పాలంటే అంటే అన్నం మామూలు అన్నంలాగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటే కదా బాగుంటుంది ఇది. అందుకని నేను అట్లాగా 4 రానిచ్చాను. 4 రానిచ్చి ఆవిరంతా పోయేదాకా ఉంచాను. తర్వాత ఇంకా నెక్స్ట్ పక్కన ఒక బాండీలో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను. కొంచెం మెంతులు యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఏగాయి అనుకున్నప్పుడు పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి, బాగుంటుంది. పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని అవి మంచిగా మగ్గే వరకు ఒక్కరంతా ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం మెత్తబడింది అనుకున్నప్పుడు మీరు టమోటా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే టమోటా ఎక్కువ యాడ్ చేసుకుంటాను సాంబార్ రైస్కి, అందుకే నేను ఒక 3-4 టమోటాస్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం బాగా మగ్గే వరకు ఉంచుకోండి. అంతలోపు మనం ఏం చేయాలంటే సాంబార్కి వాటర్ ఉంటుంది కదా, చింతపండు నానేసి ఉంటాం కదా, దాన్ని మిక్స్ అయితే చేసుకున్నారండి. సాంబార్ కోసం చింతపండు అయితే నానేసుకుని ఉంటాం కదా, ఆ చింతపండు తీసేసి నీళ్ళు విడిగా తీసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకోండి. మనం పచ్చిమిర్చి కొంచెమే కదా వేసుకున్నాము, అందుకని దాంట్లో కారము, దీంతోపాటు సాంబార్ పొడి వేసుకోండి. నేను మర్చిపోయాను చూపించడం, ఇక్కడ వీడియో అయితే క్లిప్ మిస్ అయిపోయింది. ఈ 2 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని 3 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. మునక్కాయ, దోసకాయ, బెండకాయ, క్యారెట్, ముల్లంగి, వంకాయ. కానీ ఆ రోజు నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేసుకున్నాను. మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా యాడ్ చేసుకుంటారు కదా, కొంతమంది క్యారెట్ యాడ్ చేసుకోరు, కొంతమంది మామిడికాయ యాడ్ చేసుకుంటారు. అట్లా మీకు నచ్చిన వెజిటేబుల్ అయితే యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు కొంచెం యాడ్ చేసుకొని కొంచెం మగ్గే వరకు బాగా, అంటే కూరగాయలు కొంచెం వెజిటేబుల్స్ అంటే కొంచెం మెత్తబడాలి కదా, అలాగా కొంచెం మగ్గే వరకు ఇక్కడే మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మీరు ఆల్రెడీ ఒక మిక్స్ కలిపి పెట్టుకున్నారు కదా, చింతపండు రసం అయితే కలిపి పెట్టుకున్నారు కదా, అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం బాగా వాటర్, దాంట్లో వేసిన చింతపండు వాటర్ తెల్లే వరకు ఉంచుకోండి. బాగా ఆ పులుపు అనేది వెజిటేబుల్స్కి పట్టాలి కదా బాగా, అలా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా వేగి కొంచెం ఉడికాయి అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ అన్నం కుక్ ఉన్నారు కదా, దాంట్లో వేసి దాంట్లో అయితే మిక్స్ చేసుకొని ఒకసారి మొత్తము రైస్ అంతా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోండి ఒకసారి. అలా మిక్స్ చేసుకుంటేనే అడుగు నుంచి టేస్ట్ అనమాట. లేకపోతే ఉంటుంది, ఇప్పుడు మీరు పెట్టే కొద్దీ ఉంటుంది కొంచెం సేపటికి. బట్ ఏంటంటే ముందే మిక్స్ చేసుకుంటే ఏంటంటే అన్నం మరీ మెత్తగా లేకుండా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, మీకు ఇక్కడ వాటర్ సరిపోవు, కొంచెం ఉడికేటప్పటికి ఇంకా గట్టిగా అవుతుంది అనుకుంటే మాత్రం మీరు ఒక హాట్ వాటర్ పక్కన వేడి చేసి పెట్టుకోండి. హాట్ వాటర్ని వేడి చేసుకునే ఉండాలి. కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి, హాట్ వాటర్ ఒక గ్లాస్ అయితే యాడ్ చేసుకోండి, సరిపోతే, ఎక్కువ పర్లేదు. ఒక గ్లాస్ యాడ్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మీకు ఇంకా ఉప్పు అట్లాంటివి ఏమైనా తగ్గున్నాయి అనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్కి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని దింపుకోండి, చాలా బాగుంటుంది. ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్. దాంట్లోకి అయితే ఆ రోజు నేను సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాను. అసలు ఎంత ఎమ్మీ వచ్చిందో, సాంబారు భలే ఉండింది. ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, సూపర్ ఉంటుంది. ఓకే అండి, ఇంతేనండి మన వ్లాగ్ ఈరోజు అయితే. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.